జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 106 ఉద్యోగ పర్వములోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ సంధికి ప్రయత్నించారు, కానీ దుర్యోధనుడు అతని మిత్ర బృందము సంధి కానివ్వలేదు. శ్రీకృష్ణ పరమాత్మ బయటికి వచ్చేశారు. అక్కడ కురు పెద్దలంతా దుర్యోధనుడిని తిడుతూ, ఇప్పటికైనా మించిపోయినది లేదు దుర్యోధన, వెళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా నగరంలోనే ఉన్నాడు, వెళ్ళి అతనిని ప్రాధేయపడి సంధికి ఒప్పుకొనిరా, నీవు నీ వంశము బాగుపడుతుంది, ఎందుకు ఇలా దుర్బుద్ధితో మొండికేసి నిన్ను నీ వంశాన్ని నాశనం చేసుకుంటావు అని తిట్టారు. మహారాజు భీష్ముల వారు, మహామంత్రి విదురులు, ద్రోణ ఆచార్యుల వారు. అయినా దుర్యోధనుడు అంటున్నాడు, మీరు నాకు చెప్పనవసరం లేదు, నా బలము నాకు తెలుసు, నేను శ్రీకృష్ణుని కాదు ఎవరిని ప్రాధేయపడను, నాకు సంధి అవసరము లేదు, నేను సంధికి ఒప్పుకోను అంటూ వెళ్ళిపోయినాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణ పరమాత్మ అలా ముందుకు సాగుతున్నాడు బయట రథం పైన. అతను తన తమ్ముడు సాత్యకిని, సోదర రథము ఆపు, నువ్వు రథము దిగి నాకు కాస్తంత కర్ణుడితో మాట్లాడే అవకాశాన్ని కల్పించు అంటాడు. అలాగే అన్నయ్య అని సాత్యకి దిగిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడిని తన రథంపై ఎక్కించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కర్ణ, నీతో నేను ప్రత్యేకముగా మాట్లాడవలసిన అవసరం ఉన్నది అంటాడు. రథం పైన ఉన్నటువంటి ఆ కర్ణుడు అంటున్నాడు, శ్రీకృష్ణ నాతో ప్రత్యేకంగా రహస్యముగా మాట్లాడవలసిన విషయం ఏముంటుంది అని అంటాడు కర్ణుడు. కర్ణ, నీకు నేను ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను, సక్రమంగా విను. నీవు పెద్దల సేవ చేసి విద్యాబుద్ధులు నేర్చుకున్నావు, మహావీరుడివి, ఇందులో అనుమానమే లేదు. కర్ణ, నీవు రాధకుమారుడివి కాదు, నీవు సూతపుత్రునివి కాదు, నీవు రాకుమారుడివి. వివాహం పూర్వము కుంతీమాత తనకు దూర్వాస మహర్షి ఉపదేశించినటువంటి మంత్రాన్ని పరీక్షింపదలసి సూర్య భగవానుడిని ప్రార్థించగా ఆ సూర్య భగవానుడు వచ్చి ఆమెకు వరం ప్రసాదిస్తే నీవు ఆమెకు పుత్రుడివై జన్మించావు. కనుక కర్ణ, నీకు ధర్మము తెలియను, ఎందుకు అధర్మ పరుల ఇంట ఉంటావు? ధర్మముతో ఉండే పాండవులతో ఉంటే నీకు మంచి విలువ గౌరవము వస్తుంది. నీవు నాతో రమ్ము, నీ యొక్క జన్మ వృత్తాంతాన్ని మీ అన్నదమ్ములైన పాండవులకు చెప్పెదను, మీ మాత కుంతితో కూడా చెప్పింతును, కావాలంటే సూర్య భగవానుడితో కూడా చెప్పింతును. నీవు వచ్చి పాండవులతో చేరుము. ఆ పాండవులు 5 కూడా నిన్ను సగౌరవంగా అన్నగా గుర్తించి నిన్నే రాజ్యాభిషిక్తుని చేస్తారు. ధర్మరాజు, భీముడు, అర్జున, నకుల, సహదేవులు నిన్ను అన్నగా గౌరవించి కొలుతురు. నీవు పాండవులలో ఒకడివి గనుక ఆ పాండవ పత్ని ద్రౌపది కూడా నిన్ను 6వ భర్తగా అంగీకరించును. నా మాట విని నీవు వచ్చి పాండవులలో చేరుము. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది కర్ణుడికి 6వ భర్తగా ఒప్పుకొను అనే విషయంలో వ్యాస భారతానికి, తెలుగులో అనువదించినటువంటి కవిత్రే భారతానికి భేదము ఉన్నది, పాఠకులు తెలుసుకోవాలి. కర్ణ, నీవు పాండవుల్లో చేరితే నీ తల్లి కుంతి సంతోషిస్తుంది. ఇంకా పాండవ కౌరవ యుద్ధమే ఉండదు. నా మాట విశ్వసింపుము. కర్ణుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ, నా జన్మ రహస్యము కొద్దిగా నేను కూడా విన్నాను. నన్ను చిన్నప్పుడే
పొత్తిళ్లతో ఉన్నప్పుడే నా తల్లి కుంతి నన్ను కని నన్ను గంగలో పారేసి వెళ్ళిపోయింది. తరువాత నేను ఆ గంగా ప్రవాహంలో కొట్టుకొని పోయి శిశువుగా సూతునికి దొరికాను. అతని భార్య నాకు తల్లి రాధ నన్ను కన్న కుమారుని వల్లే ప్రేమగా చూసింది. నా మల పురీషాదులు చిన్నప్పుడు చేసి సేవ చేసింది. నేను ఆ తల్లి పాలు తాగి పెద్దవాడనయ్యాను. ఆ సూతుని వల్ల నేను పెద్దవాడినయ్యాను. నేడు నేను ఆ సూతుడిని రాధను తల్లిదండ్రులు కాదని వారిని విడిచిపెట్టి వచ్చి పాండవుల్లో చేరుట నాకేమి ధర్మము? శ్రీకృష్ణ నన్ను సూతుడు అని గౌరవం లేకుండా రాజుల మధ్య అందరూ అంటూ ఉంటే నన్ను రాజును చేశాడు దుర్యోధనుడు. నాకు అంగరాజ్యం ఇచ్చి అభిషేకం చేసి సాటి రాజులలో నాకు సమానమైన స్థాయిని కల్పించాడు ఆ దుర్యోధన మహారాజు. అతడిని నేను విడిచి వచ్చుట ధర్మమా? నేను అర్జునుడికి సమాన వీరుడునని ఆ అర్జునుడు నేను జయింతునని విశ్వాసంతో ఉన్నాడు నా ప్రభువు దుర్యోధనుడు. అట్టి ఆ దుర్యోధనుడికి నేను మోసగించి అతడిని విడిసి వచ్చి పాండవుల్లో చేరమందువా? అట్లాంటి విశ్వాస ఘాతకం నేను చేస్తే జవులంతా చూసి నన్ను నవ్వరా? కర్ణ, నీవు ధర్మము అని అంటున్నావు. నీవు ధర్మంగానే ఉన్నావా? మరి పాండవులను ద్రౌపది ఇంటి నుంచి తీసుకొని హస్తినకు రావాలంటే అప్పుడు నువ్వు అడ్డు పెట్టలేదా? వారిని యుద్ధంలో జయించుదాము, కారాగారం చేద్దాము అని అనలేదా? తరువాత పాండవులను పాండవ తల్లిని లక్ష్యాగృహములో దానం చేయ కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోలేదా? కపట జూతానికి 2 సార్లు నీవు ఆ దుష్ట చతుష్టయంతో కలిసి పన్నాగములు పనలేదా? పాండవ పత్ని పతివ్రత ద్రౌపదిని నీవు కురుసభలో తప్పుడు మాటలు ఆడలేదా? ఆమెను వేశ్య అని సంబోధించలేదా? ఆమెను వస్త్రములు ఓడ్చాలని, వస్త్రములు ఇప్పి అందరూ చూడాలని నువ్వు అనలేదా? అవన్నీ నీకు ధర్మమేనా? అంతెందుకు, ఈనాడు సంధి జరగడుండగా సంధికి అడ్డగా మోకాడిది నువ్వే కదా. సంధికి ఒప్పుకోకుండా దుర్యోధనుని ప్రోత్సహించింది నువ్వే కదా. ఆపైగా సంధికి వచ్చిన నన్ను కూడా బంధించాలని ప్రయత్నం చేసిన నలుగురిలో నువ్వు కూడా ఉన్నావు కదా. ఇవన్నీ నీకు ధర్మమేనా? కర్ణ, ఎందుకయ్యా ధర్మము అంటావు? నీవు ధర్మాన్ని ఏనాడో నీ గురువు, నీ ప్రభువు, నీ రాజు దుర్యోధనుడి కొరకై తాకట్టు పెట్టేశావు. నీలో ఉన్నది దానగుణం మాత్రమే, ధర్మం ఎక్కడా లేదు కాదందువా? నీకు రాజ్యాన్ని ఇచ్చి సంఘములో గౌరవాన్ని తెచ్చాడు కురుపతి ఆ దుర్యోధనుడు. అందుకోసమని నీవు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి అతనికి తాకట్టు పెట్టేసి అధర్మాలు పలుకుతూ ఉన్నావు. ప్రతి నిత్యము అతని ప్రీతి కొరకై అసత్యాలు పలుకుతూనే ఉంటావు. అవునా కాదా? ఫల్గునుడిని తక్షణము నేను గెలవగలను, నాతో సరిపోడు అని చెప్తూ అబద్ధాలు ఆడుతూనే ఉంటావు. నీ అబద్ధాలకు అసత్యాలకు అంతు ఉన్నదా? ఒక్కసారి అయినా సరే నీవు ఫల్గునుడిని యుద్ధంలో గెలిచావా? ఎన్నిసార్లు ఓడిపోలేదు, వెన్నిచ్చి పారిపోలేదు. నిన్ను సంహరించుకుంటా ఆ ఫల్గునుడు ఆగినాడు ధర్మం ఆలోచించి. సంహరిస్తే మొన్నటి ఉత్తర గోగ్రహంలోనే నువ్వు స్వర్గానికి చేరుకునేవాడివి కాదా? నీవు చేసిన ఇవన్నీ అధర్మాలు కాదా? నేడు యుద్ధము ఆపాలని నేను నిన్ను పాండవుల వైపు రమ్మంటున్నాను. అది దుర్యోధనుడికి నువ్వు చేసే అన్యాయంగా భావిస్తున్నావు. ఇప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం వచ్చింది. కృష్ణ, నీవు చెప్పినది ప్రతీదీ కూడా అక్షర సత్యములే. నేను ధర్మంగా లేను. దుర్యోధనుడి యొక్క ప్రీతి కొరకు అసత్యాలు చెప్తూనే ఉన్నాను. అర్జునుడితో యుద్ధంలో ఓడిపోయారు, నేను కాదనను. కానీ నేడు సంధి విఫలమవడానికి ఒక్క నేనే కారణం కాదు. సంధికి దుర్యోధనుడికి కూడా ఇష్టం లేదు. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు నేను కలిపియే సంధిని విఫలం చేశాము, నేను ఒక్కడనే కాదు అని చెప్పాడు కర్ణుడు. మరి కర్ణ, అలా సంధిని విఫలం చేయుట, సంధికి వచ్చిన దూతను బంధించుట మీకు ధర్మమేనా?
అంటే కృష్ణ నీవు దేవుడు అని కూడా నేను విన్నాను, వాస్తవమే, నువ్వు చెప్పుడిది వాస్తవమే, అలా చేయటం మాకు అధర్మమే, కానీ మాకు తప్పదు. కృష్ణ నేను ఋషుల వల్ల విన్నాను, నీవు శ్రీమన్నారాయణ యొక్క అవతార రూపుడని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు కురుసభలో నీవు విశ్వరూపాన్ని చూపించావు. నేను ఆ విశ్వరూపాన్ని పూర్తిగా చూడలేకపోయినా చాలామంది పుణ్యాత్ములు చూశారు కనుక నీవు శ్రీమన్నారాయణుడివి అని నేను నమ్ముతున్నాను. కానీ నేను మాత్రము ధర్మమైన అధర్మమైనా సరే దుర్యోధనుడి పక్కనే నేను యుద్ధం చేస్తాను, అదే నా నిశ్చయం. కృష్ణ నాకు కూడా తెలియను, కురుపాండవ యుద్ధములో గెలిచేవారు పాండవులే, ధర్మాత్ముడైన ధర్మరాజే సింహాసనాన్ని అధిష్ఠించాలి, అది కూడా నాకు తెలుసు. శ్రీకృష్ణ ధర్మయుద్ధం జరగాలి, ఆ యుద్ధములో మాలాంటి ధర్మం తప్పిన వాళ్ళు వీరమరణం పొందాలి. నీవు నేను పాండవుల్లో చేరితే ఆరోపత్రిగా నన్ను ద్రౌపది స్వీకరిస్తుంది అనే ఒక ఊరట కలిగించావు, అది కూడా నన్ను ధర్మ భ్రష్టుడిని చేద్దామని ఆలోచించావు కదా. నేను అలాంటి ధర్మ భ్రష్టత చెయ్యను, నాకు తెలుసు కృష్ణ. నేను ఎంతవరకు ధర్మంగా ఉండగలనని నన్ను పరీక్షిస్తున్నావు కదా. మరలా నేను ధర్మాన్ని తప్పలేను కృష్ణ. నాకు తెలుసు ద్రౌపది ఆ 5గురికే భారీగా ఉండాలి, అది శివుని వరప్రభావం అని కూడా నాకు తెలుసు. ద్రౌపది పుణ్యశీలి పతివ్రత అని కూడా నాకు తెలియను. నేను తెలిసియే అలా ద్రౌపది పట్ల అధర్మంగా ప్రవర్తించాను. నన్ను పరీక్షించాలని అన్నావు, కానీ ద్రౌపదికి నేను ఆరోభర్తగా అవను, ఆమె నన్ను స్వీకరించదు, దానికి నేను ఒప్పుకోను కూడా. కృష్ణ తెలుసు నాకు, నీవు ధర్మ రక్షణార్థమై అవతరించిన వాడివి. నన్ను ఇలా ఉత్త ఆశలు పెట్టి భ్రమింపజేసి ధర్మం నేను పాటించనా అని కూడా ఆలోచిస్తున్నావు కదా. నేను అధర్మంగా ఉన్నవాడనే కానీ ఈ విషయంలో మళ్ళా అధర్మంగా ప్రవర్తించను. కృష్ణ ద్రౌపది పుణ్యస్త్రీ పతివ్రత కాకపోతే అంతటి గొప్ప రాజసూయ యాగములో ఆమె ధర్మరాజు పక్కన కూర్చోలేదు, మంగళ స్నానము చేయలేదు, నాకు తెలుసు. నీవు నన్ను పరీక్షించాలని నన్ను మభ్యపెడుతూ ఆమెకు ఆరో భర్తగా రమ్మని కోరావు, అది నీకునూ తెలుసు వాస్తవం కాదని. ఇప్పటికే ధర్మం తప్పి ఉన్నాను నేను, ఇంకా మరింత ధర్మం తప్పించి నన్ను పాతాళలోకానికి పడివేయకు. శ్రీకృష్ణుడు నవ్వాడు. కర్ణ, సరే అయితే చివరిగా నీ ఉద్దేశం ఏమిటో చెప్పు, నీకు ఏది ధర్మమో చెప్పు, ఇంతేనా, నీ చెప్పవలసిన ఇంకే ఉన్నదా అడిగాడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ అంతియే, కానీ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. శ్రీకృష్ణ భీమార్జునులు లోకోత్తర వీరులు, వారిని జయించడం ఎవ్వరికీ శక్యము కాదు. ఆ ఫల్గునుడ దేవతలను జయించినవాడు, ముక్కంటిని వెప్పించినవాడు, రాక్షసులను నివాత కౌశలను కాలకేయులను సంహరించినవాడు. అతనితో నేను పోరగలనా, అతను నేను జయించగలనా? నాకు తెలుసు, నీకు తెలుసు. కృష్ణా యుద్ధములో తప్పక విజయుడే విజయాన్ని స్వీకరిస్తాడు, తప్పక ఇదే జరుగుతుంది, తప్పక ధర్మమే జయిస్తుంది. కృష్ణ ధర్మమే జయిస్తుంది. శ్రీకృష్ణ ఒకవేళ విధి తారుమారై పాండవులు ఓడిపోయి కౌరవులు గెలిస్తే నేను ఇక్కడ శ్రీకృష్ణుడి వలె వీళ్ళకి ఉంటాను. నేను ఓడిపోయి కౌరవులు ఉంటే వీరమరణం పొంది ఆ దేవలోకంలో నిన్ను కలుసుకుంటాను ప్రభు. అక్కడ నీకు ఒక భక్తుడి వలె సేవ చేస్తాను. సరే కర్ణ, నీవు అధర్మ మార్గంలో ఉన్నావు, అదే ధర్మం అని భ్రమిస్తున్నావు. సరే, అధర్మపరుడైన నీ ప్రభు దుర్యోధనుడిని విడిచి రావడానికి నీకు ఇష్టము లేదు. కర్ణ, సరే వెళ్ళి నీ ప్రభు దుర్యోధనుడు చెప్పు, 6-7 రోజుల్లో అమావాస్య తిథి వస్తుంది. ఆ తిథినాడు కురుక్షేత్ర యుద్ధములో కురు పాండవులు యుద్ధము చేయనున్నారని చెప్పుము. అది ఏ పుణ్యతిథి, ఆ తిథినాడు యుద్ధము ప్రారంభిద్దామని మీ రాజుకు చెప్పు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.